అందరికీ నమస్కారం. ఈరోజు కథ హిట్లర్ ఎపిసోడ్ 144. ఒక్కటైన హాస్ని విరాట్. ఇక స్టోరీలోకి వెళ్తే, హాస్నిని హాస్పిటల్ నుండి ఇంటికి తీసుకొచ్చిన తర్వాత తన్ను కాపాడటానికి గల కారణాలను ప్రశ్నించాడు విరాట్. దానికి ఆమె, అక్కడ కీర్తి ఉంటే ఎలా రియాక్ట్ అవుతానో మీ విషయంలోనూ అలాగే స్పందించేదాన్ని అని చెప్పింది. ఆ మాటకి విరాట్లో కోపం కట్టలు తెంచుకుంది. ఎర్రబడ్డ కళ్ళతో ఆమె భుజాలు గట్టిగా పట్టుకొని ఊపుతూ, అబద్ధం చెప్పకు హాస్ని, కీర్తి నేను ఒకటి కాదు కదా, అలాంటప్పుడు నన్నెందుకు కాపాడాలనుకున్నావో నిజం చెప్పు. నేనేమైపోతే నీకెందుకు, నేనంటే నీకిష్టం లేదు కదా అని సూటిగా అడిగాడు. తన కోపానికి ఒక పక్క భయపడుతూనే మరో పక్క కంగారుని అణుచుకుంటూ, అబ్బా విరాట్ గారు, అది కాదు, నిజానికి మీ ప్లేస్లో ఇంకెవరున్నా అని అంటున్న ఆమె మాటలకి అడ్డుపడుతూ, ఇంకెవరి కోసమో నీ ప్రాణాలను పణంగా పెట్టేంత అమాయకురాలు కాదు, ఆర్గ్యూ చేయకుండా నిజం చెప్పు హాస్ని అని గట్టిగా గద్దించాడు విరాట్. ఆ అరుపుకి ఉలిక్కిపడి తన నోట్లోని మాటల్ని నోట్లోనే మింగేసింది హాస్ని. ఆమె తడబడటం చూసి ఆమెలో ఇంకాస్త ఒత్తిడిని పెరిగేలా నేరుగా ఆమె కళ్ళల్లోకి చూస్తూ, నిజం చెప్పు, నీ మనసులో ఉన్నది నేను మాత్రమే కదా, నాకు తప్ప మరొకరికి చోటు లేదు కదా అని ఆశగా అడిగాడు విరాట్. అప్పటికే విరాట్ ఆమెపై పెంచుకున్న ఒత్తిడి ఆమెకు కనిపించడం లేదు. కేవలం అతని కళ్ళల్లో బాధ మాత్రమే కనిపిస్తోంది. జీరపోయిన అతని గొంతుకి బాధ అనిపించి ఒక్కసారిగా అతని నుండి విడిపించుకోవడానికి ప్రయత్నిస్తూ, నేను చెడిపోయిన ఆడదాన్ని అని అతి కష్టం మీద పలికింది హాస్ని. ఆ ఒక్క మాటలో ఇన్నాళ్ళుగా ఆమె మనసులో అనుభవించిన వేదన అంతా అర్థం చేసుకున్నాడు విరాట్. ఉన్న పల్లంగా ఆమెను దగ్గరకు లాగి ఒదిగి పెట్టుకొని, ఆ విషయం గురించి నేను అడగలేదు కదా, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా లేదా, అది మాత్రమే నాకు చెప్పు అని అడిగాడు. అతని మాటలకు అప్పటికే ఆమె కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. లేదు అని చెప్పాలనుకుంది, కానీ మనసులోని బాధ సుడిగుండం తిరగడంతో చెప్పలేకపోయింది. ఇప్పటి వరకు నేను మీతో, మీ ప్రేమలో ప్రతి క్షణం నిజాయితీగానే ఉన్నాను విరాట్ గారు, కానీ ఒక్క సంఘటన నా జీవితాన్ని నాకు కాకుండా చేసింది. నా ప్రమేయం ఏమీ లేకుండానే జరిగిన పొరపాటుకి నేను శిక్ష అనుభవిస్తున్నాను. నేను మలినమైపోయాను విరాట్ గారు అని బోరున ఏడుస్తూ ఇన్నాళ్ళుగా మనసులో దాచుకున్న బాధని కన్నీళ్ల రూపంలో బయటకు పంపిస్తూ అతని గుండె మీద వాలిపోయింది హాస్ని. నిజంగానా అంటూ ఆమెను గట్టిగా హత్తుకొని ఉక్కిరిబిక్కిరి చేసేశాడు విరాట్. అంతలో కూల్ అవుతూ, ఇన్నాళ్ళు పడిన టెన్షన్ అంతా పోయి తాను ఎదురు చూసిన సమాధానం దొరికినట్లు అనిపించడంతో రిలాక్స్డ్గా ఫీల్ అయ్యాడు విరాట్. నాకు మీరంటే ఇష్టం ఉండొచ్చు, కానీ మీ లైఫ్లో ఉండే అర్హత నాకు లేదు అని అంటున్న హాస్నిని నుదుటి మీద ముద్దు పెట్టుకొని, నా ప్రాణానికి ప్రాణమైన నిన్ను వదులుకోవడంతో పోలిస్తే ఇవన్నీ అసలు లెక్కలోవే కాదు. నాకు కావాల్సింది నువ్వు హాస్ని, నువ్వు మాత్రమే అని ఎమోషనల్గా అన్నాడు విరాట్. ఆ మాటతో హాస్నికి కొత్త జీవితం పోసుకున్నట్లు అనిపించి మనసంతా సంతోషంతో నిండిపోయింది. కానీ అంతలో నిజం గుర్తొచ్చి ఆమె హృదయం భారంగా మారిపోయింది. విరాట్ ఇలా మాట్లాడతాడని ఊహించని హాస్ని నీళ్లు నిండిన కళ్ళతో అతని వైపు ఆరాధనగా చూసింది. అతని కళ్ళల్లో కూడా అప్పటికే నీళ్లు చేరాయి. గట్టిగా ఆమెను కౌగిలించుకున్న విరాట్ కళ్ళలో నుండి రాలిన కన్నీళ్లు ఆమె చెక్కిలను కూడా తడిపేశాయి. వాళ్ళిద్దరి చూపులు కలుసుకోగానే మనసంతా ఆనందంతో నిండిపోయిన విరాట్ ప్రేమగా ఆమె తల నిమురుతూ, బేబీ అని ఆర్తిగా పిలిచాడు. అప్పటి వరకు అతనికి దూరంగా జరగాలని అనుకున్న హాస్ని ఆ ఒక్క పిలుపుతో తనకే తెలియకుండా అతన్ని తన 2 చేతులతో చుట్టేసి గుండెల్లో తలదాచుకుంది. ఆ సంఘటనతో ఆ 2 మనసుల మధ్య దూరం కరిగిపోగా ఆ తర్వాత 2 రోజులు హాస్ని రెస్ట్తో, విరాట్ అతి ప్రేమతో, సేవలతో గడిచిపోయింది. ఎప్పటికప్పుడు హాస్ని తను అతనికి సరిపోనని, తమ దారులు వేరని ఆలోచించినప్పటికీ విరాట్ తన ప్రేమతో ఆమె ఆలోచనలు తప్పని రుజువు చేస్తూనే ఉన్నాడు. ఒకరోజు విరాట్ స్టడీ రూమ్లో ఉన్న సమయంలో సోఫాలో కూర్చొని టీవీ చూస్తున్న హాస్ని దగ్గరికి వచ్చిన సరిత ఆమె చేతిలో రాగి జావా ఉన్న బౌల్ పెట్టింది. ఆ బౌల్ వైపు అదో రకంగా చూస్తూ, రోజు ఇదే తింటే మీ సార్ ఆస్తులన్నీ ఏమైపోతాయి అని వెటకారంగా అడిగింది హాస్ని. కొన్ని రోజులు ఈ జావా తాగినంత మాత్రాన ఆస్తులకు వచ్చే నష్టమేం లేదు మేడం, నేనేం చేసినా మీ ఆరోగ్యం కోసమే కదా, తాగండి
అని అభిమానంగా అంది సరిత. నిజమేలే, ఇంకొన్ని రోజులు నేను ఇలాగే జావా తాగితే మీ సార్ ఇంకొక 2 బిల్డింగులు కట్టేస్తారు అని ఆమె వైపు కొరకొర చూస్తూ నిదానంగా గిన్నె ఖాళీ చేసింది హాస్ని. అదే సమయంలో బయటకు వచ్చిన విరాట్ నేరుగా సోఫాలో కూర్చొని ఆమెను తన ఒడిలోకి లాక్కున్నాడు. అది చూసి షాక్ అయిన సరిత వెంటనే ముసిముసిగా నవ్వుకుంటూ అక్కడి నుంచి ఫాస్ట్గా వెళ్ళిపోయింది. అయ్యో విరాట్ గారు, ఏం చేస్తున్నారు మీరు? సర్వెంట్స్ ఈ సీన్ చూస్తే ఏమనుకుంటారు అని కంగారు పడింది హాస్ని. ఎవరేమనుకుంటే నాకెందుకు, నేను నా వైఫ్ని హక్ చేసుకుంటే అనుకునే ధైర్యం ఇంకెవరికైనా ఉందా? ఏదేదో ఆలోచిస్తూ బుర్ర పాడు చేసుకోకుండా కంఫర్టబుల్గా కూర్చో అని హస్కీగా చెప్పాడు విరాట్. ఆ మాటతో అతని మీద పూర్తిగా వాలి రిలాక్స్డ్గా కూర్చుంది హాస్ని. అతని కౌగిలి ఎంతో ప్రశాంతనిచ్చింది. తెలియని హాయి మనసు తేలిపోయేలా చేస్తూ ఉంటే పరవశంగా కళ్ళు మూసుకుంది. ఆ క్షణం ఆమెకు తన ఒంటి మీద ఉన్న గాయాలు మాత్రమే కాదు, మనసుకైన గాయం కూడా గుర్తుకు రాలేదు. విరాట్ కూడా ఆమె సాన్నిహిత్యాన్ని ఫీల్ అవుతూ, నీ స్కిన్ చాలా సాఫ్ట్గా ఉంది, ముట్టుకుంటే జారిపోయేలా ఉంటుంది అంటూ మత్తుగా ఆమె మెడ మీద ముద్దు పెట్టుకున్నాడు. కదా, నేను రోజు వెన్న నెయ్యి తింటాను, అందుకే నా బాడీ అంతా షైనింగ్ కూడా ఉంటుంది అంటూ ఏదో లోకంలో వ్యవహరిస్తున్న హాస్ని చెప్పింది. అవును, అందుకే ఎప్పుడు నన్ను గట్టిగా హక్ చేసుకొని ఉండాలని, నీ బాడీ టచ్ ఫీల్ అవ్వాలని అనిపిస్తుంది అంటూ సున్నితంగా మునివేళ్లతో ఆమె చేతుల మీద రాశాడు విరాట్. అతని వేలు గిలిగింతలు పెడుతూ ఉంటే ఉలిక్కిపడి కళ్ళు తెరిచిన హాస్ని అటుగా సర్వెంట్స్ రావడంతో వేగంగా విరాట్ ఒళ్ళో నుంచి ఒక గొంతి సోఫాలోకి మారిపోయింది. ఎందుకంత కంగారు పడుతున్నావు? నీ నడుముకి గాయం ఉంది, కాస్త జాగ్రత్తగా ఉండాలి కదా అని చిరుకోపంతో అంటున్న విరాట్ వైపు చూసి, మనం ఇప్పుడు హాల్లో ఉన్నాం, సర్వెంట్స్ తిరుగుతూ ఉంటారు, ఎవరైనా చూస్తే నాకెంత సిగ్గుగా ఉంటుంది అని ఎర్రబడ్డ చెక్కిలను దాచుకుంటోంది హాస్ని. నువ్వు ఇతరుల ఒపీనియన్స్కి విలువ ఇవ్వడం ఎప్పటి నుంచి మొదలుపెట్టావు? ముందు నీకోసం నువ్వు ఆలోచించు అంటూ ఆమె బుగ్గలు గట్టిగా గిల్లేశాడు విరాట్. విరాట్ గారు, ఎంత గట్టిగా గిల్లారో తెలుసా అంటూ బుగ్గల మీద చేతులు పెట్టుకొని ముద్దుగా అంది హాస్ని. అది నా తప్పు కాదు, సిగ్గుతో ఎర్రబడ్డ నీ బుగ్గలు తప్పు అని కొంటగా కన్ను కొట్టాడు విరాట్. ఆ మాటతో హాస్ని బుగ్గలు మందారాలే అయిపోయాయి. ఆ కళ్ళల్లో కనిపిస్తున్న అల్లరికి సిగ్గుతో అతని గుండెల్లో ముఖం దాచుకుంది. ఆమె ముఖంలో కనిపిస్తున్న చిరు సిగ్గుని మైమర్పుగా చూస్తూ ఉండిపోయాడు విరాట్. కాసేపటి తర్వాత, నేను కీర్తిని మ్యాన్షన్కి రమ్మని చెప్దామనుకుంటున్నాను, మీకు అభ్యంతరం లేదు కదా అని అడిగిన హాస్నితో తనకు ఎలాంటి అభ్యంతరం లేదని స్నేహితులు ఇద్దరిని సరదాగా గడపమని అన్నాడు విరాట్. కాస్త దూరం నుండి ఆ ఇద్దరిని గమనించిన సరిత సంతోషంగా కిచెన్లోకి వెళ్ళింది. నాకిప్పుడు ప్రశాంతంగా ఉంది సూరజ్, ఇన్నాళ్ళు వాళ్ళిద్దరూ దూరంగా ఉంటే చూడలేకపోయాను. ఆ జంటకి ఎవరి దృష్టి తగిలిందో ఏమో, ఇన్ని రోజులు బాధపడ్డారు. ఇకనైనా వాళ్ళు సుఖ సంతోషాలతో ఉండాలి అని మనస్ఫూర్తిగా అనుకుంది ఆమె. అవును సరిత, నాకు కూడా చాలా ఆనందంగా ఉంది. ఇన్నాళ్ళుగా వాళ్ళ ముఖంలో కోల్పోయిన కళ ఈరోజు తిరిగి వచ్చినట్టు అనిపిస్తోంది. ఇవాళ వాళ్ళిద్దరిని చూస్తూ ఉంటే సమస్యలు తొలగిపోయినట్లే అనిపిస్తోంది. ఇక మన పని మనం ప్రశాంతంగా చేసుకుందాం అని అన్నాడు సూరజ్. ఇదిలా ఉండగా హాస్ని కాల్ రావడంతోనే పరిగెత్తుకుంటూ ప్యాలెస్కి వచ్చింది కీర్తి. లోపలికి వస్తూనే గార్డెన్లో ఉయ్యాల ఊగుతూ యాపిల్ తింటున్న ఆమెను చూసి పరిగెత్తుకొని వెళ్ళి గట్టిగా హక్ చేసుకుంది. ఉరుములేని పిడుగులా హఠాత్తుగా ఊడిపడి తనను కౌగిల్లో ఉక్కిరిబిక్కిరి చేస్తున్న స్నేహితురాల్ని తిరిగి హక్ చేసుకొని, నేను బాగానే ఉన్నాను కీర్తి, కంగారు పడకు అని ఆమెను అన్వయించింది హాస్ని. కాసేపటి తర్వాత ఆమెను వదిలి, ముందు వెనక ఆలోచించకుండా ఎలా పడితే అలా చేస్తావా? నీకేమైనా అయితే ఏంటి పరిస్థితి అని కోప్పడింది కీర్తి. అక్కడ ఉన్నది నా ప్రాణమే. నా హిట్లర్ గారు అపాయంలో ఉంటే అడ్డుపడకుండా ఎలా ఉంటాను? ఇప్పుడంతా నార్మల్ అయింది కదా, ఆ విషయాలన్నీ వదిలే, ఆఫీస్ సంగతులేంటి అంటూ ఆమెను డైవర్ట్ చేయడానికి ట్రై చేసింది హాస్ని. ఒసే దెయ్యం మొహం, నీ వేషాలు నాకు తెలుసు కానీ బుల్లెట్ ఎక్కడ తగిలిందో చూపించు అని ఆర్డర్ వేసింది కీర్తి. ఇక్కడ తగిలింది అంటూ చిన్నగా టీషర్ట్ పైకెత్తి నడుము వెనుక ఉన్న భాగాన్ని చూపించింది హాస్ని. కాస్త జాగ్రత్తగా ఉండు అంటున్న ఆమెతో, ఆల్రెడీ తగ్గిపోయిందిలే, కాకపోతే ఇంకొన్ని రోజులు రెస్ట్ తీసుకుంటే మంచిదని ఉండిపోయాను అని అంది హాస్ని. సరే లోపలికి వెళ్దాం పదా
అంటూ ఆమెతో కలిసి లోపలికి వస్తున్న హాస్నికి రాగి జావాతో ఎదురైంది సరిత. మళ్ళీనా అంటున్న ఆమె చేతిలో గిన్నె పెట్టి, బాగున్నారా మేడం అంటూ కీర్తిని పలకరించింది. ఇక తప్పక తాగేసి సోఫాలో కూర్చొని కబుర్లు చెప్తున్న సమయంలో విరాట్ గురించి అడిగిన కీర్తితో స్టడీ రూమ్లో ఉన్నారని చెప్పింది హాస్ని. ఇప్పుడు మీ ఇద్దరి మధ్యన అంతా బాగానే ఉందా? అపార్థాలు తొలగిపోయాయా అని అడిగింది కీర్తి. బాగానే ఉంది. నన్ను ఎప్పటిలానే కేర్ చేస్తూ ఉన్నారు. కానీ నేనే ఆయన ప్రేమను మనస్ఫూర్తిగా ఫీల్ అవ్వలేకపోతున్నాను. గిల్టీగా అనిపిస్తోంది అని బాధగా అంది హాస్ని. ఇప్పటికీ నీకు విరాట్ గారి గురించి అర్థం కాలేదా? ఆయనకి ఇవన్నీ అవసరం లేదు హాస్ని. కేవలం నువ్వు మాత్రమే ముఖ్యం. వీలైనంత తొందరగా నీ పనికిరాని ఆలోచనల నుంచి బయటికి రా. ఇదే మీ ఇద్దరికీ మంచిది అని కోప్పడింది కీర్తి. కానీ న్యాయం ఎవరికైనా ఒకటే కదా కీర్తి. ఇదే పని విరాట్ గారు చేసి ఉంటే నన్ను మోసం చేశారని గొడవ చేసేదాన్ని. జరిగిందంతా మర్చిపోమ్మని చెప్తున్నావు కదా. నా స్థానంలో నువ్వు ఉంటే ఏం చేస్తావు అని ప్రశ్నించింది హాస్ని. ఆ మాటకి కాసేపు ఆలోచించి, నీ స్థానంలో నేనుంటే ఇలాంటి పనికిరాని సిద్ధాంతాలను పట్టించుకోను. నన్ను ప్రేమించే వాళ్ళను బాధ పెట్టను. నా దృష్టిలో ఏ బంధమైనా శరీరాలతో కాదు, మనసుతో ముడిపడాలి. ఇప్పుడు నీకు జరిగింది ఒక దుర్ఘటన. అందులో తప్పు ఏదైనా ఉందంటే అది కేవలం మహేంద్రది మాత్రమే. నువ్వు తన అన్న భార్యవే అని తెలిసి కూడా కావాలనే నీ మీద అఘాయిత్యం చేశాడు. అలాంటి ఒక మూర్ఖుడు చేసిన పనికి విలువ ఇచ్చి నిన్ను ప్రాణంగా ప్రేమిస్తున్న విరాట్ గారిని దూరం పెట్టడం ఎంతవరకు కరెక్ట్ చెప్పు? శరీరానికి అంటుకున్న మనిలాన్ని కడుక్కుంటే పోతుంది. మనసు పవిత్రంగా ఉంటే చాలు. నీ భర్తకి కావాల్సింది నువ్వు, నీ ప్రేమ, నీ మనసు, అంతేగాని నీ శరీరం కాదు. అదే ముఖ్యం అనుకుంటే నీకు ఇన్ని సేవలు చేయరు కదా. మీ జీవితాన్ని నాశనం చేసే ఆలోచనలు చేయకు. నీ భర్త సంతోషం ఎందులో ఉందో అది మాత్రమే చూడు. ఎవరికి దొరకని అదృష్టం నిలువెత్తు ప్రేమ రూపంలో నీకు దొరికింది. దాన్ని ఎప్పటికీ దూరం చేసుకోక హాస్ని అని నచ్చచెప్పింది కీర్తి. స్నేహితులిద్దరూ ఆ మాటల్లో ఎంతగా లీనమైపోయారంటే విరాట్ వచ్చి వెళ్ళిన విషయం కూడా వాళ్ళకి తెలియదు. సంవత్సరాల తర్వాత కలిసిన స్నేహితురాల్లాగా మాట్లాడుకుంటూనే ఉన్నారు. కాసేపటి తర్వాత అక్కడికి వచ్చిన విరాట్ని విష్ చేసి వెళ్ళడానికి సిద్ధపడిన కీర్తిని ఆపి డిన్నర్ చేసి వెళ్ళమని పట్టుపట్టింది హాస్ని. అయితే విరాట్ ఏమంటాడోనని భయంతో బెదురుగా చూస్తూ నిల్చున్న కీర్తిని చూసి, మీరైనా చెప్పండి, ఇంకొంచెం సేపు ఉండమని అంటూ జాలిగా మొహం పెట్టింది హాస్ని. ఆమె వేషాలకి లోపలే నవ్వుకుంటున్న విరాట్, డిన్నర్ చేశాక డ్రైవర్ డ్రాప్ చేస్తాడు, కూర్చో అని చెప్పాడు విరాట్. ఆ ముగ్గురు మాట్లాడుకుంటున్న సమయంలోనే అక్కడికి వచ్చాడు రక్షిత్. అతన్ని చూడటంతోనే జరిగిన సంఘటనలు గుర్తొచ్చి గజగజ వణికిపోయింది హాస్ని. ఆమెను గమనించిన విరాట్, ఏమైంది బేబీ, ఎందుకలా అయిపోతున్నావు అని కంగారుగా అడుగుతూ గట్టిగా గుండెలకు హత్తుకున్నాడు. కాసేపటికి నార్మల్ అయిన హాస్ని తనలా ఉంటే విరాట్కి అనుమానం వస్తుందని భయపడి, ఏం లేదు, ఎందుకో కాస్త నీరసంగా అనిపించింది, కంగారు పడకండి, ఇప్పుడు బాగానే ఉన్నాను అని కవర్ చేసింది. ఆమెను గమనిస్తున్న రక్షిత్ లోపలే నవ్వుకుంటూ, హలో హాస్ని, ఇప్పుడు నీ ఆరోగ్యం ఎలా ఉంది అని ఏమీ అరగనట్లు అడిగాడు. ఆ మాటలకి హాస్ని సమాధానం చెప్పకముందే, ఈ విషయం నీకెలా తెలిసింది, ఇక్కడికి ఎందుకు వచ్చావు అని గంభీరంగా చూశాడు విరాట్. విరాట్ ప్రవర్తన తనకు మామూలే అన్నట్లు పట్టించుకోకుండా, ఫ్రెండ్ ఇంటికి రావాలంటే పర్మిషన్ తీసుకోవాలని నాకు తెలియదులే, మీ మీద అటాక్ జరిగిందని తెలిసి ఇక్కడికి వచ్చాను అని కోపంగా అన్నాడు రక్షిత్. డిన్నర్ చేద్దాం రండి అంటూ మరొక మాట మాట్లాడకుండా డైనింగ్ టేబుల్ దగ్గరకు నడిచాడు విరాట్. భోజనం చేస్తూ కూడా ఏదో ఒకటి మాట్లాడుతున్న రక్షిత్కి పొడి పొడి సమాధానాలు ఇస్తూ తింటూ ఉన్నాడు విరాట్. అయితే రక్షిత్ ఎదురుగా ఉండటానికి ఇబ్బంది పడిన హాస్ని గబగబా 2 ముద్దలు తినేసి వేగంగా తన రూమ్లోకి వెళ్ళిపోయింది. ఆమె కావాలని చేస్తోందని అర్థమైన వంకర్ నవ్వులు నవ్వుకుంటూ తన వైపే ఆరాధనగా చూస్తున్న కీర్తిని గమనించాడు రక్షిత్. అప్పటికే కీర్తికి తన మీద ఇష్టం ఉందని గ్రహించిన రక్షిత్ ఆమెతో మాట్లాడడానికి సరైన సమయం కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. అప్పుడే తినడం ముగించిన విరాట్ పైకి వెళ్ళటంతో వెంటనే కీర్తి వైపు తిరిగి, ఎందుకు నా వైపు అదోలా చూస్తున్నావు అని కోపంగా అడిగాడు రక్షిత్. అలాంటిదేం లేదు అని తడబడుతూ పైకి లేచిన ఆమెను అడ్డుకొని, ముందు విషయం చెప్పి వెళ్ళు అని సీరియస్గా అన్నాడు. ఆ క్షణం అతని కళ్ళల్లోకి చూసి, ఐ లవ్ యూ రక్షిత్ గారు,
అని స్ట్రైట్గా ప్రపోజ్ చేసింది కీర్తి. నన్ను లవ్ చేయడం నీ ఇష్టం, బట్ నీలాంటి ఆర్డినరీ అమ్మాయిలు నాకు నచ్చరు. నాకు దూరంగా ఉంటే నీకే మంచిది అని నిర్మోహమాటంగా చెప్పాడు రక్షిత్. రక్షిత్ రిజెక్షన్కి కీర్తి ఎలా రియాక్ట్ అవుతుంది? హాస్ని పట్ల రక్షిత్ ఉద్దేశం విరాట్ తెలుసుకోగలుగుతాడా? నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. ఈ స్టోరీ అప్డేట్ ఎలా ఉందో కింద కామెంట్ బాక్స్లో మీ ఒపీనియన్ని షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని స్టోరీస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.